ఉమాదేవి ప్రపంచానికి అందరికీ స్వాగతం. ఒక చిన్న గ్రామంలో సూర్య అనే పేద విద్యార్థి ఉండేవాడు. అతని తండ్రి కూలి పని చేస్తూ ఉండేవాడు. ఇంట్లో డబ్బులు లేకపోవడంతో సూర్య చిరిగిన చెప్పులని వేసుకొని ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడు. కొంతమంది విద్యార్థులు అతన్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు. అయినా సూర్య ఎప్పుడూ బాధపడకుండా చదివే నా భవిష్యత్తుని మారుస్తుంది అని అనుకునేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. చాలామంది చూసిన తమ పనులలో వెళ్ళిపోయి తాగించాడు. సమీపంలో సహాయం కోరాడు. కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చి వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. వృద్ధుడు కోలుకొని తర్వాత తనని కాపాడిన బాలను వెతకడం ప్రారంభించాడు. చివరికి సూర్యని కోరుకున్నాడు. బాబుని నీకు ఏమి కావాలి అని అడిగాడు. సూర్య చిరునవ్వుతో నాకు ఏమీ అవసరం లేదు తాతయ్య, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు సంతోషము అని చెప్పాడు. ఆ వృద్ధుడు ఒక పెద్ద విద్యా సంస్థకు ట్రస్టీ. సూర్య నిజాయితీ, దయ చూసి ఎంతో సంతోషించాడు. అతని చదువు మొత్తం ఖర్చుని తానే భరించాడు. ప్రకటించాడు. సంవత్సరాలు గడిచాయి. సూర్య కష్టపడి చదివి గొప్ప వైద్యుడిగా మారాడు. ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిని చూసి వెంటనే గుర్తుపట్టాడు. వృద్ధుడు ఆనందంతో, ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈరోజు నువ్వు వేలాది మందికి ప్రాణం పోస్తున్నావు, నీ దయ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నాడు. సూర్య వినయంగా నవ్వి, మంచి పని ఎప్పుడు వృధా కాదు, అది ఏదో ఒక రోజు మన జీవితంలో వెలుగై తిరిగి వస్తుంది అని చెప్పాడు. నీతి, దయ, నిజాయితీ, కష్టపడి తత్వం ఉన్నవారికి విజయం ఒక్కటి తప్పకుండా చేరుకుంటుంది. ఇలాంటి మంచి పని మీరు చేసి ఉంటే చెప్పండి మిత్రమా. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెరన్గా తెలుగు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని ఎవరికి చేసినారో అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. తప్పకుండా కామెంట్లో చెప్పండి.